అడిషనల్ డిఎస్పీ రవి, తర్వాత ఎస్డిపిఓ గద్వాల్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ ఏఆర్ ఎమాన్యుల్ అండ్ గద్వాల్ సిఐ శ్రీనివాస్. మేము మొత్తం మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాము. తర్వాత మా జిల్లా గురించి స్టార్టింగ్ నుంచి ఈ సాల్కి లోక్ అదాలత్ ఎప్పుడు జరిగింది అండ్ ఈరోజు లాస్ట్ డేట్ ఉంది, కానీ అదాలత్ ఎప్పుడు జరిగింది అండ్ ఈరోజు లాస్ట్ డేట్ ఉంది, కానీ ఈరోజు వరకు కూడా జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిస్పోజ్ 5288 కేసెస్. ఈ కేసెస్ డిస్పోజల్ కారణం పార్టీస్ కూడాకి ప్రాబ్లం లేదు అండ్ యుఐ the under investigation cases of police department and judiciary both will be reduced. తర్వాత NBWs మీద మేము చాలా ఫోకస్ చేశాము. ఈసారిలో 340 NBWs మేము ఎగ్జిక్యూట్ చేశాము. అండ్ క్రైమ్ గురించి ఒకసారి తెలిసితే ఈసారిలో క్రైమ్ కొంచెం పెరిగింది, కానీ ఓన్లీ నాన్ గ్రేవ్ క్రైమ్. మొత్తం గ్రేవ్ క్రైమ్స్ మొత్తం దే హ్యావ్ డిక్రీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసెస్, రైటింగ్ కేసెస్, grievous hurt and road accident cases. In మొత్తం cases in comparison to 2022-23 లో కొంచెం it has decreased. తర్వాత ఈ ఎలక్షన్ కి టైంలో 2023 తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ we have been able to complete it successfully without any major or any minor law and order issues. And for this I will give all the credit to my entire team, and they have worked very hard for this. During the elections ki time meeku kuda mem data ichamu regarding seizures. So for example liquor ki seizure lo more than 4500 liters mem seize chesamu. Tarvata cash sambandhinchina more than 1,32 lakh mem seize chesamu. And prati seizure ki ఎస్ఓపి ప్రకారంగా మేము ప్రొసీజర్ పెట్టాము. ప్రతి ఎస్ఐ ప్రతి సిఐ సీజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ డిమాండ్స్ రిటర్సల్ కమిటీకి మొత్తం క్యాష్ వాళ్ళు ఇచ్చారు అండ్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ద కేసెస్ హ్యావ్ బీన్ డిస్పోజ్డ్. తర్వాత రిగార్డింగ్ బైండ్ ఓవర్ వీ వర్ ఏబుల్ టు బైండ్ ఓవర్ మోర్ దాన్ 1635 పీపుల్. ఈ బైండ్ ఓవర్ కారణం దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వీ వర్ ఏబుల్ టు హ్యావ్ ఎలక్షన్స్ విదౌట్ ఎనీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. తర్వాత మా దగ్గర టీమ్స్ గురించి మా షీ టీమ్స్ కూడా ఈసారిలో దే హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్ విజిటింగ్ ఆల్ ద హాట్స్పాట్స్ అండ్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ 18 రెడ్ హ్యాండెడ్ అఫెండర్స్. హాట్స్పాట్స్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒకసారి సర్వేలెన్స్ పెట్టినప్పుడు వాళ్ళకి 18 అక్యూజ్డ్ వాళ్ళకి దొరికిందా అండ్ ఆల్ దీస్ 18 అక్యూజ్డ్ దే హ్యావ్ బీన్ కాల్డ్. వాళ్ళకి షీ టీమ్స్ వాళ్ళు కౌన్సిల్ కూడా చేశారు, వాళ్ళకి పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేశాడు సో దట్ దే కెన్ నాట్ రిపీట్ దిస్ బిహేవియర్ అగైన్. అండ్ స్పెషలీ రిగార్డింగ్ డీడీ కేసెస్ గురించి మేము ఫోకస్ చేస్తాము. డ్రంక్ డ్రైవింగ్ మా చాలా ఇంపార్టెంట్గా టాపిక్ ఉంది. డ్రంక్ డ్రైవింగ్ కారణం చాలా ఫేటల్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంది అండ్ అన్టైమ్లీ డెత్ ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రంక్ డ్రైవింగ్. సో ఈ డ్రంక్ డ్రైవింగ్ కేసెస్కి కూడా మోర్ దెన్ 2600 కేసెస్ మేము రిజిస్టర్ చేశాము. అండ్ ఈ మొత్తం మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్ ద చలాన్ కేసెస్ జస్ట్ ఇన్ 2023 దిస్ ఇయర్ ఫైన్స్ ఆఫ్ 7,28 lakh have been imposed under 9600 cases and fines paid by the people is 3,75 lakh 88,000. So this shows that the traffic department is very active అండ్ పబ్లిక్కి ఒకటే మెసేజ్ ఉంది నా ద్వారా కి ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ ట్రాఫిక్ రూల్స్ మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇది మా కోసం లేదు, ఇది మీ కోసం ఉంది, మీ సేఫ్టీ కోసం ఉంది. ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోండి, రాంగ్ డైరెక్షన్లో మీరు రావద్దు అండ్ స్పీడ్ గురించి కొంచెం ఆలోచించాలి. తర్వాత